6 కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయ్యా. ఆ ముఖ్యమైన షరతుల విషయంలోనే తేడాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశం తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? మీకు విషయం తెలుసా? తెలీదే. అస్సలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందా తెలుసుకోండి. నా కమిషన్ 400 నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? రైల్వే స్టేషన్ లో ఉంది. అడ్రస్ ఇచ్చాను, ఈ పాటికి వచ్చేస్తాను. ఆహా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నెంబర్ 10 సూర్యాపురం ఇదేనా? అవును. రెండు అమ్మగారు, మీ గురించి ఎదురు చూస్తున్నాం. మీది దీని వెనకాల పోర్షన్ నచ్చింది అనుకోండి, నా కమిషన్ 400. ఏ బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు 400 అని. ముందు పోర్షన్ నచ్చాలి, అందులో బెడ్రూమ్ నచ్చాలి, బాత్రూమ్ నచ్చాలి, కిచెన్ నచ్చాలి. చూడు, దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కి అప్పు చెప్తాను. అప్పుడు వాళ్ళు ఇస్తారు 4. ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా? అవును. నన్నే? అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా. ఏదన్నా అడగాలనుకుంటే అదిగో ఓనర్ గారిని అడగండి. నా కమిషన్ మాత్రం 400. హలో, మీరే నా హౌస్ ఏమ్మా, అలా కనిపిస్తాం లేదా? ఈ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది? దేశానికి స్వాతంత్రం వచ్చిన 3వ సంవత్సరంలో కట్టానమ్మా. అరే, ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఆ రైళ్లు వెళ్ళాలిగా, అందుకని. ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా? మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా? అసలు ట్రాక్ మీకు ఏమిటి సంబంధం? చూడమ్మా, నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి 30 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను. రైలు శబ్దం వినిపించకపోతే నాకు నిద్ర పట్టదు. అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను. ఏయ్, మామిడికాయలు బాగున్నాయే. ఇక్కడ అద్దెకున్న వాళ్ళు కోసుకోవచ్చా? కోసుకునే వాళ్ళు వేరే అద్దె కట్టాలా? లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దెలో? స్లో 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 చూడమ్మా, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో. తర్వాత మామిడికాయల గురించి, ట్రాక్ గురించి, రైలు గురించి, నా గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఓ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్రూమ్. బాగుందండి. అలాగే. హౌస్ ఇస్ బ్యూటిఫుల్. నాకు చాలా నచ్చింది. అమ్మా, ఇది నేనుంటున్న ఇల్లు, ఇది నువ్వు ఉండాల్సింది. ఓ, ఇట్స్ ఆల్ రైట్. ఎవరి అమ్మాయి? అచ్చం ముద్ద మందారలా ఉంది. నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మో సీతామలక్ష్మో నాకు అనవసరం. నేను మాత్రం నిన్ను ముద్ద మందారం అనే పిలుస్తాను, అంతే. చూడమ్మాయి, సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను. కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చక్కగా సమాధానం చెప్పు. 1975లో ఒక చిత్రం రిలీజ్ అయింది. ఆ చిత్రం మొదట్లో హీరో లేడు, కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు. ఫ్యాన్స్ తిరగబడ్డ 3వ రీల్లో కథానాయకుడు వస్తాడు. ఆ చిత్రం పేరేమిటి? కథానాయకుడు ఎవరు? పాడైన థియేటర్ ఏది? ఏ ఊరు? ఏ ఫ్యాన్స్? ఆ చిత్రం నిర్మాత ఎవరు? అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? అమ్మా, శివధనస్సు విరిచేకే రాముడికి చేతి తక్కింది. మా ఆవిడ నోరు ముయించాకే నీకు ఈ వాటా దక్కుతుంది. ఆంటీ, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను. ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి, ఓకే? మీ ఇంట్లో కిటికీలెన్ని, గుమ్మాలెన్ని, వాటికి తలుపులెన్ని? కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత? నేనుండబోయే ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్క పెడితే ఎన్ని లెక్కకొస్తాయి? 1250 రూపీస్ 20 పైసా అడ్వాన్స్ ఇచ్చి ఇంత అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు? మీ వయసు ఎంత? 100లోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది? మీ ఎత్తు ఎంత? అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాల ఎత్తు? హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది? దాని లోతెంత? దానిలో పర్వతాలెన్ని, అగ్ని పర్వతాలెన్ని, దాంట్లో చేపలెన్ని, తిమింగళాలెన్ని, పిత్తపరిగలెన్ని, దాని కూర ఎన్నిసార్లు తిన్నారు? ఇప్పుడు తెచ్చి అమ్మా, పాపం ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది. నాకున్నది ఒకటే పిల్లలు, ఇవాళ కుదిలే. ఇల్లు చూద్దాం పద. ఓకే. ఏ బ్లాకీ, సామాన్ లోపల పంపించు. పదండి అంకుల్. ఇదే నీ వాటా. చాలా బాగుంది. ఇన్నాళ్ళకి మా ఆవిడకి విరుగుడు దొరికావు. నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా నన్ను ఇలా కాపాడుతూ ఉండు. నీకు అద్దెలో 25 రూపాయలు రిబేట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ అంకుల్. నీ పేరేమిటమ్మా? స్వప్న. నువ్వు ఒక్కదానివే వచ్చావు, మరి నీ వాళ్ళెవరు లేరా? ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఎక్కడున్నారో తెలియదు. అదేమిటి? పేరు చెప్పానుగా, స్వప్న అంటే కళ. కళ? ఐఎమ్ ఎ డ్రీమ్. ఇలా చూస్తుందంటే ఈ చిన్నబాబులు నా మీద దూకుద్దేమో. 1965లో అక్టోబర్ నెల 2వ తేదీ శోభన్ బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రం పేరేమిటి? పడుగు పన్ను. నా కమిషన్ వద్దు బాబోయ్, నా కమిషన్ వద్దు బాబోయ్.